ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచెర్ల ఇవ్వక ముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి నైన్లో ఒరిస్సాలో ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి నవీన్ పట్నాయక్ తో మాట్లాడాను. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైని కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు మేము ఇప్పించాం. ఇప్పుడు అక్కడ ఎండిఓ కోసం టెండర్ వేస్తే ఆ టెండర్ కథ ఎందుకు మీరు 2 రోజులు చూశాను, రద్దయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తుంది, టీవీలలో పత్రికల్లో రాయించి ఆ నైని కోల్ బ్లాక్స్ యాక్షన్ ఎండిఓ ఆగిపోయింది. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పని జరుగుతుంది. ఈరోజు సంతోషంగా మనవేస్తా ఉన్నాను, అద్భుతమైనటువంటి కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకి ఇస్తే ఈరోజు అది కోల్ ఉత్పత్తి జరుగుతున్నదని గర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సింగరేణికి ఆదాయం వేస్తా ఉన్నదని మనం చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఈ సింగరేణికి లాభం వస్తుంది. ప్రతి కేజీ బొక్కు వెనుకని మనం చేస్తున్నాం. ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తా ఉన్నాయి, కార్మికులు తగ్గిపోతున్నారు ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచెర్ల కావాలని. కానీ కార్యరూపం దాల్చలేదు, ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణి ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రమే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం ఉంటుంది. ఇక్కడ ఏ రోజు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 49% ఉంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఏ రోజు అడగలే. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ నాకు ఉత్తరాలు రాస్తున్నాడు, సింగరేణి అవినీతి జరుగుతుంది, కోలు మాయమైంది అని ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీఆర్ గారు, మీరు పనిచేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 49% ఉందని మీకు తెలియదా? ఏ నిర్ణయంలో కానీ మీరు భాగస్వాములు చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంతేకాదు సింగరేణి ఒక
మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నది. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయరు. దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నారు. మన అరుణమ్మ గారు చెప్పినట్టు ఎవడో మెస్సియా, ఆ మెస్సి ఆడితే అవి సింగరేణి పైసలు తీసుకెళ్ళాలి. ఏం రాష్ట్ర ప్రభుత్వం కొట్టుపోయిందా? డబ్బులు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మీరు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు కదా ఇష్టారాజ్యంగా. ఈరోజు సింగరేణి ప్రాంతానికి ఏ పైసా వచ్చినా ఇక్కడ కార్మికులకు చెందాలి, ఇక్కడ ప్రజలకు చెందాలి, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు చెందాలి, ఇక్కడ కాలుష్యానికి దెబ్బతింటున్నటువంటి ప్రాంతానికి చెందాలి తప్ప అది ఇక్కడ ప్రజల హక్కు. ఇక్కడ కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలు పణంగా పెట్టి రాత్రనక పగలనక కష్టపడి బొగ్గు తీస్తే ఈరోజు దేశంలో రాష్ట్రంలో వెలుగు చూస్తా ఉన్నాం. అందుకే ఇది బొగ్గు కాదు, ఇది బంగారం అంటాం మనం. అటువంటి బంగారం ఇక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సింగరేణి కష్టాన్ని కమిషన్ల రూపంలో దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ఏ కార్మికులు అడగండి, ఏ అధికారులు అడగండి, సింగరేణిలో ఎంత దోపిడీ జరిగిందో, ఎంత జరుగుతుందో ఇక్కడ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సింగరేణి మీద 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ మా ప్రమేయం ఉండదు. ఒక చిన్న ఉద్యోగిని కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు మాకు. ఒక చిన్న నిర్ణయంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేయరు. ఇక్కడ ఏ కార్యక్రమంలో కూడా మమ్మల్ని అడగరు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా, అయినా కూడా మేము సింగరేణి కార్మికులను ఓన్ చేసుకున్నాం. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా సింగరేణి అప్పులైపోయి మూతపడే పరిస్థితులు ఉన్నప్పుడు కాయల పరిశ్రమగా ప్రకటిస్తున్నటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 600 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు సింగరేణిని ఆదుకున్న విషయం మనం చేస్తున్నాం. 1999లో ఆ రోజు ఆ పైసలు లేకపోతే కాయల పరిశ్రమ కింద సింగరేణి ప్రకటిస్తే వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వమే ఆదుకుంది. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే సింగరేణికి అండగా నిలబడుతుంది. నేను మనవి చేసేది ఒకటే, ఇక్కడ సింగరేణికి సంబంధించి నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ మాత్రమైనా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే సింగరేణికి మీరు న్యాయం చేయాలి. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొక్కం పెట్టుకొని సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీ హయాంలో సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? ఈరోజు ఫామ్ హౌస్ ఉన్నావు కదా, సింగరేణి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు. కానీ సింగరేణి కార్మికుల కష్టం ఏదైతున్నదో, సింగరేణి కార్మికులు చెందాల్సినటువంటి పైసలు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇక్కడ నుంచి కార్మికులు బొగ్గిస్తారు. ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సింగరేణి సొంత థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయో దాని నుంచి విద్యుత్ తీసుకుంటారు. సింగరేణి నుంచి తీసుకున్నటువంటి బొగ్గు కానీ, సింగరేణి నుంచి తీసుకున్నటువంటి విద్యుత్ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఎవరిస్తారని అడుగుతా ఉన్నారు. ఎవరిని అడగాలి? సింగరేణి కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేస్తే ఆ యొక్క పైసలు మీరు తీసుకొని ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు? అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను,
మీరు వచ్చిన తర్వాత మీరేం తక్కువ తినలేదు. మరి ఆ రోజు కూడా తీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో తీనిగలు తింటే కాంగ్రెస్ హయాంలో ఏనుగలు తింటా ఉన్నా. నేనేం తక్కువ తిన్నా? నేను కూడా కేసీఆర్ అడుగుజాడలో నడుస్తా, సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తాను విధంగా వీళ్ళు కూడా 26,000 కోట్ల రూపాయలు ఎంతో వీళ్ళు కూడా ఇవ్వాలి. ఇద్దరు కలిసి, రెండు పార్టీలు కలిసి, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, రెండు పార్టీల పాలనలో ఈరోజు 54,000 కోట్ల రూపాయలు మన సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థకు, సింగరేణి ప్రజలకు ఆ డబ్బు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఈరోజు అన్ని రకాలుగా జల్సాలు చేస్తా ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు, హామీలు ఇస్తా ఉన్నారు. కానీ సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు దయాదాక్షిణ్యం కాదు, దయాదాక్షిణ్యం కాదు. మనం చెమటగా ఓర్చి కష్టపడ్డటువంటి పైసలని మీకు మేము బొక్కిచ్చాము, మీకు విద్యుత్ ఇచ్చాము, మీరు ఇవ్వాలి. నేను ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాను, మా కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా మేము మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున కోల్ కొంటాం. సింగరేణి కాదు, సింగరేణి నుంచి కొంటాం. ఎన్టీపీసీ ఒక్క న్యాయ పైస కూడా బాకీ లేకుండా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్టీపీసీ బొగ్గుకు సంబంధించినటువంటి పైసలు మేము చెల్లిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము కోల్ ఇండియాకు ఏమాత్రం బాకీ లేకుండా మేము చెల్లిస్తున్నాం. దేశంలో ఎక్కడైనా పోయి 54,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి బాకీ ఉందని చెప్తే ముక్కును వేసుకుంటున్నారు ప్రజలు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా సింగరేణి పాలిట ఈరోజు శాపంగా ఈ ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయో చూడాలి. నేను ఒకటి చెప్పి ముగిస్తా, సింగరేణిని మేడి పండుగ ఇది చూపిస్తారు, కానీ బయట మిలమిల మెరిసే మేడి పండు కాదు. అనేక రకాల సమస్యలు ఉన్నారు. అందుకే ఈరోజు సాహసం చేసి, ధైర్యం చేసి, మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదటి బ్లాక్ యాక్షన్ లేకుండా ఒక కంపెనీకి కేటాయించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. భవిష్యత్తులో కూడా వేలం పాటలో పాల్గొని ఈ ప్రాంతంలో ఏ ఒక్క బొగ్గు గని ఉన్నా అది సింగరేణి కార్మిక సంస్థకే చెందాలి, సింగరేణికి చెందే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సింగరేణికి సంబంధించి నాకు తెలుసు బిఎంఎస్ నాయకులు అనేక సార్లు నన్ను కలిశారు. భారతీయ మజ్దూర్ సంఘ నాయకులు, భారతీయ జనతా పార్టీ గారితో మాట్లాడి సింగరేణికి సంబంధించి